తిరుపతి జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ చేతిలో తాను మోసపోతే తిరిగి తననే ట్రోల్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు బాధితురాలు లక్ష్మి. న్యాయం పక్షాన నిలబడకపోయినా అన్యాయం జరిగిన ఆడవారిపై విషప్రచారం చేయొద్దని వేడుకున్నారామె. తనతో వివాదం 2015లోనే ముగిసిపోయిందని చెబుతున్న కిరణ్ రాయల్ 2023లో బాండ్లు చెక్కులు ఎందుకు ఇచ్చారని ప్రశ్నించారు లక్ష్మి. తనను ఫోన్లో బెదిరించడంతో పాటు ఇంటికి వచ్చి కొట్టి వెళ్లిన సీసీటీవీ ఫుటేజ్ను విడుదల చేశారామె. తనను మోసం చేసిన కిరణ్ రాయల్పై చర్యలు తీసుకోవాలని తిరుపతి ఎస్పీ యూనివర్సిటీ పోలీసులకు ఫిర్యాదు చేశారు లక్ష్మి. ఈరోజు తిరుపతి ఎస్పీని కలిసి తనకు న్యాయం చేయాలని కోరనున్నారామె. నిన్న కిరణ్ రాయల్ మాట్లాడిన ఒక ప్రెస్ మీట్లో అతను మాట్లాడింది చిట్లు అమౌంట్లు ఉన్నాయి 2013లో చుట్టుపక్కల వేసింది చిట్లు. ఆ డబ్బులన్నీ కూడా 2013 నుంచి స్టార్ట్ అయితే ఎప్పుడో 2015లో అన్నీ సెటిల్ అయిపోయాయి అని చెప్పి, ఇలాంటి కిలాడీ లేడీ అని చెప్పి ఎంతో కాలర్ ఎగరేసి నా వెంట్రుకు కూడా పీకలేరు అని చెప్పాడు. అదే కిరణ్ రాయల్ 2023లో నాకు ఎందుకు బాండ్ రాసి ఇవ్వాల్సి వచ్చింది, ఎందుకు నాకు చెక్కులు ఇవ్వాల్సి వచ్చింది అని నేను అడుగుతున్నానండి. మీడియా ముఖంగా నేను ప్రశ్నిస్తున్నాను. అందుకు సాక్ష్యాలు ఇవి. 15/6/2025కి 7 లక్షలు, 15/6/2026కి 8 లక్షలు. 2015లోనే లావాదేవీలన్నీ తీరిపోయి ఉంటే ఈ చెక్కులు నాకు ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది కిరణ్ రాయల్? నేను కిరణ్ రాయల్ని ప్రశ్నిస్తున్నాను. ఈ బాండ్లో ఇంత క్లియర్గా డబ్బులు ఇవ్వాలి, నేను నగలు ఇవ్వాలి అని చెప్పి నువ్వు ఎందుకు రాసి ఇవ్వాల్సి వచ్చింది? ఎవరైతే వీడియోలు స్క్రోల్ చేసి ఎన్నెన్నో మాట్లాడుతున్నారో వాళ్ళందరికీ 27వ తేదీ మాట్లాడిన మాటలు. ఎందుకు కాల్ చేస్తున్నా? కాళ్ళు గురించి హలో ఇందా ఏమన్నావా? ఎందుకు కాల్ చేస్తున్నావు? నువ్వు ఏడున్నావు చెప్పు, వస్తాడా ఇప్పుడు తెలుసుకుంటా. ఈ రోజుతో అయిపోయింది. ఎంఆర్పల్లి పోలీసులు ఫోన్ చేసి రమ్మని చెప్పి నేను వస్తున్నా. ఏంది డబ్బు నీ కాలు నేను నాకినా? ఏంది మీ నీ బాధ? ఫోన్ పెట్టు కిరణ్, ఫస్ట్ నువ్వు ఫోన్ పెట్టు. ఇప్పుడు ఫోన్ పెట్టాను. ఇలా కాల్ చేసి బెదిరించిన ఒక 30 నిమిషాలకంతా తిరిగి నా ఇంటికి వచ్చి డేట్ కూడా చూడండి, నా ఇంటికి వచ్చి మా పెద్దబ్బాయితో మాట్లాడి నేను మిద్దె పైన ఉన్నానని తెలిసి మిద్దెపైకి వచ్చి నన్ను కిరాతకంగా కొట్టి మళ్ళీ అతను ఎలా దిగి వెళ్తున్నాడో ఒక్కసారి చూడండి. అందరూ మెసేజ్లు చాలా ఘాటుగా పెట్టారు కదండి, అదే కళ్ళతో చూడండి ఒకసారి. ఇంకా మీకే వదిలేస్తున్నాను.